హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము. అది కూడా విత్ బోన్తో చేస్తున్నాను. ఒక్కసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అలాగే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా విత్ మెజర్మెంట్స్ ఇస్తాను. మీరు అలా ఫాలో చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా వస్తుంది. మరి అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం 1 కేజీ బోన్ చికెన్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఇలా ఒక గుంటగరిటె తీసుకున్నాను, అంటే ఇది 1 టేబుల్ స్పూన్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూను బియ్యపిండి. బియ్యపిండి వేయడం వల్ల మనకి చాలా క్రిస్పీగా 2 డేస్ అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకున్నాము. అలాగే 1/2 స్పూను పసుపు, 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. అలాగే 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు హోమ్ మేడ్ గరం మసాలా, చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1 స్పూను ఆయిల్, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఫ్లేవరు. మీకు కావాలంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఇప్పుడు చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ లెగ్ పీసెస్ కూడా తీసుకున్నాను. లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకొని మొత్తం కూడా మ్యారినేట్ చేసుకుంటే మనకి లెగ్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 1 గంట నుంచి 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే మనకి చికెన్ జ్యూసీగా చాలా బాగుంటుంది. మీకు టైం లేకపోతే 1/2 అవర్ పెట్టుకున్నా సరిపోతుంది. కావాలంటే 1 నుంచి 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకుంటున్నాను. చూడండి, 2 గంటల తర్వాత ఒక్కసారి మళ్ళీ అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ని బాగా హై ఫ్లేమ్లో వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 3 బ్యాచెస్గా ఫ్రై చేసుకున్నాను. అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గ్యాప్స్ ఉన్న ప్లేస్లోనే ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేస్తే ఫ్రై అవ్వదు మనకి. 1 నిమిషం తర్వాత ఇలా కదుపుకోవాలి. మనకి చికెన్ ముక్కల్ని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి చికెన్ ముక్క లోపల నుంచి జ్యూసీగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ నాప్కిన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలానే మిగిలిన చికెన్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.